నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఈ నెల జనవరి 2వ తారీఖున మన రాష్ట్రంలో 108, 104 సర్వీసులు కుంటుపడిపోయాయి. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక ఒక పత్రిక, సాక్షి పత్రిక, ఒక మనస్సాక్షి లేని పత్రిక. అది ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసే విధానంలో ఈ 108, 104 సర్వీసులు బాగోలేదని రాయడం జరిగింది. ఏదైతే వాళ్ళు అనంతపురంలో వయ్యావుల కేశల్ గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు, చేతులు ఎత్తేశారు, దానివల్ల ప్రాణ నష్టం జరిగిందని వారు కూడా రాయడం కూడా జరిగింది. మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నవి 33 సర్వీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా, ఏ ఒక్క 108 కూడా, ఏ ఒక్క 104 కూడా రిపేర్ నిమిత్తం కూడా షెడ్కి వెళ్ళిన దాఖలు అయితే లేవు. ప్రతిదీ కూడా, ప్రతి క్షణం కూడా ఈ నిర్వీర్యంగా పనిచేస్తున్నాయి. ప్రజలకి అవి అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద బంధువులాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది. అందులోనే మనకి వయ్యావుల కేశల్ గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంటే ఉండడం వల్ల, ఆ అంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయాడు అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది. మనకైతే ఏఎల్ఎఫ్ అంబులెన్స్ అయితే మనకి ఆ జిల్లాలో 6 ఉన్నాయి. ఏఎల్ఎఫ్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. ఆ 6 కూడా ఈ 20 నెలల్లో ఏ రోజు కూడా రిపేర్లకు అయితే రాకుండా ప్రజలకైతే సర్వీసులు ఇస్తున్నాయి. అలాగే బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు, అవి 26 నంబర్లు ఉన్నాయి. అవి కూడా ఈ 20 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా రిపేర్లకు అయితే రాలేదు. అలాగే ప్రీమిచ్డ్ బేబీస్కి నియోటెల్ అంబులెన్స్లు, అవి అంటే ముందస్తుగా పుట్టిన బేబీలకి, లేదంటే ఒక పుట్టిన వెంటనే జాండీస్ వస్తే వాళ్ళని ఇంక్యుబేటర్లో పెట్టే ప్రక్రియ ఉండే అంబులెన్స్ కూడా, అది ఒకటి జిల్లాకైతే ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది. అది కూడా వర్కింగ్ చేస్తుంది. కానీ లేనిపోని అన్ని రాసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేసి ప్రజలు మన్నలు పొందుతున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా ప్రజలు భయభ్రాంతులు గురి చేసే విధానంలో ఈ వార్తలను కూడా రాయడం జరుగుతుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో, మన పక్కన ఉన్న జిల్లాలోనే రోడ్ యాక్సిడెంట్ అయితే ఒక 45 నిమిషాలు అయినా, యాక్సిడెంట్ అయినా రాలేకపోవడంలో పేషెంట్ రోడ్డు మీద చనిపోవడం కూడా రాయడం కూడా జరిగింది. అదే పేషెంట్ గురించి ఈరోజు మేము కూడా పరిశీలించి అన్ని కూడా మాట్లాడితే, ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ఫోన్ చేస్తే ఉదయం 8 గంటల 14 నిమిషాలకు అంబులెన్స్ వచ్చి పేషెంట్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే లేనిపోని అన్ని కూడా రాసి ఈ సాక్షి పత్రిక ప్రజలు భయభ్రాంతులు గురి చేయాలనే ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పనిచేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సమిష్టిగా పనిచేసి టైర్ పేలిపోయిందని చెప్పేసి రాయడం కూడా జరిగింది. అది కూడా అవాస్తవం. టైర్ పేలడం వాస్తవమే, కానీ గంట వ్యవధి ఉండడం వల్ల పేషెంట్ కూడా లాస్ అయ్యి చనిపోయడానికి కూడా రాయడం కూడా జరిగింది. టైర్ పేలడం వాస్తవే. నంద్యాల ఆత్మకూరు హాస్పిటల్ నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్కి ఒక ఆస్మా పేషెంట్ని తీసుకెళ్తుంటే, అది కూడా ఏఎల్ఎఫ్ సపోర్ట్ అంటే అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్లోనే తీసుకెళ్తున్నారు. అది ఆ వెహికల్ టైర్ అయితే పేలింది తప్ప లోపల ఆక్సిజన్ మాత్రం ఆగలేదు. టైర్ పేలిన 13 నిమిషాల్లోనే మళ్ళీ పేషెంట్ని వేరే అంబులెన్స్కు తరలించి నంద్యాల పెద్ద హాస్పిటల్కి, ఆత్మకూరు నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కేవలం 13 నిమిషాలు ఆ చర్య జరిగిన దాన్ని వారు కూడా 45 నిమిషాలైనా రాలేదు అనేది, అది కూడా ఒక అబద్ధపు వార్త కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎలక్షన్ ముందు హూ కిల్లుడు బాబాయ్ అన్న దాన్ని కూడా ఈ సాక్షి పత్రిక మొదట గుండెపోటని రాసింది, తర్వాత ఏమో బాత్రూంలో జారిపడిపోయారని రాసింది. అంటే ప్రతిదీ కూడా ప్రతిపక్షం మీద, ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడమే వాళ్ళ ప్రధాన అజెండా. ఒక విధంగా అది పత్రిక కాదు, అది ఒక వైసీపీ పార్టీకి ఒక కరపత్రిక లాంటిది అది. కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టినా ప్రజలందరికీ తెలుసు. ఒక కూటమి ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యంతో మసులుతుంది. ఇది
ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలనేమి అన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులేయడం మీరు చూసి వారలేకపోతున్నారు. ఈ చర్య అయితే మంచిది కాదు. మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే, నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏదైనా చేస్తే దాన్ని కుటుంబ ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది. చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి, మేము తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతనంగా చెప్పారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు అయితే చేసి మీరు ఏదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరు అభాస్పాలు అవుతున్నారు. దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేమైతే మిమ్మల్ని అయితే మేము హెచ్చరిస్తున్నాం.